హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో బీట్రూట్ తినని వారి కోసం ఇంట్లోనే హెల్తీగా ఇలా జామ్ చేసి పెట్టండి. అందరూ ఇష్టంగా తింటారు. డైలీ దీన్ని ఒక స్పూన్ తినటం వల్ల రక్తహీనత తగ్గుతుంది. అలాగే బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇంకా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. అలాగే స్కిన్ గ్లో కూడా వస్తుందండి. దీన్ని 1 మంత్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో, లేట్ చేయకుండా ఈ హెల్తీ జామ్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. బీట్రూట్ జామ్ కోసం ఫస్ట్ అయితే 4 మీడియం సైజ్ బీట్రూట్ తీసుకోండి. గ్రామ్స్‌లో వచ్చేసి ఇవి అర కేజీ వరకు ఉన్నాయి. వీటిని శుభ్రంగా వాష్ చేసేసి ఒక కుక్కర్ ప్యాన్‌లో వేసుకొని మెజరింగ్ కప్స్‌లో ఉండే 250 ఎంఎల్ కప్‌తో 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేయండి. చూడండి, ఇక్కడ బీట్రూట్ అయితే కంప్లీట్‌గా ఉడికిపోయినియి. ఇలా నైఫ్‌తో గుచ్చితే ఈజీగా దిగిపోవాలి. అలాగే ఈ బీట్రూట్ ఉడికించిన వాటర్‌ని పారేయకుండా పక్కన ఉంచండి. సో, ఇప్పుడు వీటిని బయటికి తీసి 2 వైపులా ఉన్న కాడలనైతే కట్ చేసేసుకోండి. అలాగే పీలర్‌తో దీని పైనున్న స్కిన్ అంతా కూడా తీసేసుకొని చిన్న పీసెస్‌లాగా కట్ చేసి వీటిని ఒక బౌల్‌లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇదే విధంగా రిమైనింగ్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకోండి. మీ జార్ కెపాసిటీని బట్టి ఒకేసారి గానీ, 2 సార్లుగా గానీ వేసుకోండి. ఇందులోనే బీట్రూట్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా! 1 టేబుల్ స్పూన్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మిగిలిన బీట్రూట్ పీసెస్ కూడా వేసేసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. పలుకన్నది లేకుండా మెత్తటి ఫైన్ ప్యూరీ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ ప్యూరీ అంతా కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించండి. ఇప్పుడు ఇందులో అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు కలుపుతూనే ఉడికించండి. నిమ్మరసం కూడా పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్ వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోండి. నేనైతే అంతా ఒకేసారి వేయట్లేదండి. ఒక 2 టేబుల్ స్పూన్లు పక్కన ఉంచేసాను. మీకు స్వీట్‌నెస్‌ని బట్టి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా పూర్తిగా కరిగించిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఇంకా స్వీట్‌నెస్ సరిపోకపోతే ఇంకాస్త బెల్లాన్నయితే వేసుకోండి. మీరు ఎక్కువ స్వీట్ తింటామనుకుంటే కంప్లీట్‌గా 1 కప్ వరకు కూడా బెల్లాన్ని వేసేసుకోవచ్చు. లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బబుల్స్ వస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ జామ్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించాలి. జామ్ కాస్త దగ్గర పడిన తర్వాత ఈ విధంగా స్పూన్‌తో తీసి చూడండి. స్పూన్ నుంచి జారిపోతే ఇంకాస్త ఉడకాలని అర్థం. సో, మరొక 2, 3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత స్పూన్‌తో చెక్ చేసుకుంటూ ఉండండి. చూడండి, ఇక్కడైతే మనకి స్పూన్ నుంచి ఇంకా కింద పడట్లేదు. సో, జామ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్‌లోకి తీసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 మంత్ అయినా సరే పాడవకుండా ఫ్రెష్‌గానే ఉంటుంది. సో, చాలా హెల్తీ అండ్ టేస్టీ బీట్రూట్ జామ్ రెసిపీ ఎలా చేయాలో చూసారు కదా! మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.